ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మొదటిసారిగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 258 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి దాదాపుగా వేకెన్సీస్ కేటాయించారు. స్టార్టింగ్లోనే మీకు 85,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ సంవత్సరం మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇది 5వ నోటిఫికేషన్. ఇప్పటికే మనకి 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో మళ్ళీ ఇన్ని నోటిఫికేషన్స్ అయితే రావు. చాలా రేర్గా ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 258 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ కిందకి సంబంధించినటువంటి జాబ్స్, నాన్ గెస్టెడ్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.mha.gov.in కానీ లేదంటే ncs.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు పే లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేనే 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి. అందులో మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ ఉంటాయి, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవే దాదాపుగా మనకి సాలరీ కంటే దాదాపుగా కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే మీకు 85,000 వరకు అయితే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది వస్తుందన్నమాట ఈ యొక్క వేకెన్సీస్ కనుక సెలెక్ట్ అయినట్లయితే. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే November 16th, 2025 వరకు మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ వాళ్ళు, ఓసీ అభ్యర్థులు అయితే 27 years వరకు, అండ్ అలాగే ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 37 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25th October నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ November 16th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, సో నాకు కూడా తెలియాలి కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి వీడియో కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ప్లాన్ చేస్తాను. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు ఉన్నారో సో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు అనేది అంటే 200 రూపీస్ ఆఫ్ యొక్క ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే 100 రూపాయలు అనేది కట్టాల్సినటువంటి పని లేదు. కాకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్కి సంబంధించి 100 రూపాయలు అనేది ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఇస్తారంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి చాలా చోట్ల ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్ళకైతే పోస్టింగ్ ఉంటుంది. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన సొంత రాష్ట్రంలో మీరు చక్కగా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఆఫీసులోనే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా మన సొంత రాష్ట్రాలకి జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది
అనేది ఎలా ఉంటుందంటే, సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. మరి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే, సో ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అప్లికేషన్స్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అది ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, సో మనకి గేట్ స్కోర్ కార్డ్ని పరిగణలోకి తీసుకొని 2023 ఆర్ 2024 ఆర్ 2025కి సంబంధించి ఒక గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో ప్రతి సంవత్సరం అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో దాని యొక్క స్కోర్ కార్డ్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే, సో మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, మ్యాక్సిమం మార్క్స్ అండర్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ 1175, అవుట్ ఆఫ్ విచ్ 750 మార్క్స్ ఆర్ ఇయర్ మార్కెడ్ ఫర్ గేట్ స్కోర్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసేమో 250 మార్క్స్ కంట, ఇంటర్వ్యూ వచ్చేసేమో 175 మార్క్స్ కంట. ఈ విధంగా మనకి సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి ఆ యొక్క వెయిటేజ్ అనేది ఏ విధంగా దేనికి ఎంత ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళలో మీ యొక్క గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టేసి ఫైనల్గా ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోలో భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే, సో టోటల్గా 258 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 90 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించేమో 168 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ అనమాట. సో తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాబట్టి దాదాపుగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే సో మీకు కంపల్సరిగా బీఆర్ బీటెక్ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ అని పాస్ అయి ఉండి దాంతోపాటు మీకు కంపల్సరిగా గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి. బీఆర్ బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే గేట్ స్కోర్ అనేది మాత్రం మ్యాండేటరీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ టైం మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా సో డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి స్కిల్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ చేసేసి మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.